బీఆర్ఎస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేసి గెలిపిస్తే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాబట్టి గతంలో అంతకుముందు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు ఈ తెలంగాణలో ప్రతిపక్షం గట్టిగా ఉండాలని చెప్పి, బలంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోటేస్తే అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ రెండు పార్టీలు కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేటువంటి పార్టీలు. ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలు. ఈ రెండు పార్టీలు కూడా కుటుంబాల నేపథ్యంలో పనిచేసేటువంటి పార్టీలు. కుటుంబాల కోసమే, కుటుంబాలలో ఉన్నటువంటి నాయకుల కోసమే పనిచేస్తారు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఆయన కుటుంబం పెత్తనం నడిచింది. ఈరోజు సోనియా గాంధీ కుటుంబం పెత్తనం నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ మూడు పార్టీలు ఒకటే, ఒకే తాను ముక్కలే. ఈ మూడు పార్టీల డిఎన్ఏ ఒకటే. ఈ మూడు పార్టీలు కుటుంబ పార్టీలే. ఈ మూడు పార్టీలు కూడా తెలంగాణను దోచుకునేటువంటి పార్టీలే. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి, మోసపెట్టి, అనేక రకాల హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్న తర్వాత మోసం చేస్తున్నటువంటి పార్టీలు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఆ పార్టీ ఓడిపోయింది. 2 సంవత్సరాలుగా అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలకు ముందు అదే హామీ ఇచ్చింది. కాబట్టి ఈ మూడు ముక్కలాటతో ఉన్నటువంటి మూడు పార్టీలకు ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ కోటేసినా అది బీఆర్ఎస్ పార్టీకి వేసినట్టే, బీఆర్ఎస్ పార్టీ కోటేసినా కాంగ్రెస్ పార్టీ కోటేసినట్టే, ఈ రెండు పార్టీలు కోటేసినా మజ్లిస్ పార్టీకి వేసినట్టు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కోటేస్తే అది మూసీలో వేసినట్టే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్నటువంటి 17 సీట్లలో ఒక్క సీటు కూడా గెలవలేదు. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అడ్డంగా ఓడిపోవడం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు లేదు. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం ప్రజల మధ్యలకు వచ్చేటువంటి 11వ తేదీ వరకు కూడా పూర్తి సమయం ఇచ్చి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలోనే మనం త్వరలోనే ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభించుకుందాం అధికారపూర్వకంగా. కాబట్టి ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గతంలో పోటీ చేసినప్పటి దీపక్ గారిని మరి అభ్యర్థిగా పెట్టుకోవడం జరిగింది. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా కార్యకర్తల మధ్యలో తిరుగుతూ, జూబ్లీహిల్స్ మధ్యలో తిరుగుతూ, కార్యకర్తలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ, పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాల నిర్వహణలో కానీ, ఇక్కడ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో కానీ అందరి మధ్యలో ఉంటూ పనిచేస్తున్నటువంటి కార్యకర్త, స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తల యొక్క ఆలోచన విధానంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ దీపక్ గారిని మళ్ళీ అభ్యర్థిగా నియమించడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా మరి కార్యకర్తల మధ్యలో ఉండి, కార్యకర్తల మధ్యలో తిరుగుతూ పార్టీ కార్యక్రమాల కోసం పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తున్నటువంటి దీపక్ గారిని మనం గెలిపించుకోవాలి. ముఖ్యంగా ఈరోజు జూబ్లీహిల్స్ లో ఎవరైతే బాగుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. మజ్లిస్ పార్టీ చెప్పు చేతలో ఉన్నటువంటి అభ్యర్థి బాగుంటుందా, లేకపోతే రాత్రి అయినా కష్టం వచ్చినా పగలైనా పిలిస్తే పలికేటువంటి వ్యక్తి కావాలా? ఈరోజు జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి
ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం. ఏ రాత్రైనా, ఏ పగలైనా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా పిలిస్తే పలికేటువంటి వ్యక్తి మన అభ్యర్థి దీపక్ గారని సందర్భంగా మనం వేస్తున్నాం. అందుకే మనం అందరం కూడా ఈ విషయాలన్నీ కూడా ప్రజల మధ్య తీసుకెళ్ళాలి. కార్యకర్తలు ఒకటే లక్ష్యంగా పెట్టుకోండి, ఇంటింటికి వెళ్ళడమే ప్రధానమైనటువంటి కార్యక్రమం. ప్రచారం అంటే సభలు పెట్టడమో, పెద్ద పెద్ద ఊరేగింపులు చేయడమే సభ ప్రచారం కాదు. ఈ ఎన్నికల్లో మనము ఇంటింటికి వెళ్ళడం అనేటువంటిదే ప్రధానమైనటువంటి ప్రచార కార్యక్రమం. దాని మీద ప్రతి బూత్ ప్రెసిడెంట్, బూత్ లో ఉన్నటువంటి కార్యకర్త ఏ ఒక్క ఓటర్ను కూడా వదలకుండా ఇంటింటికి వెళ్ళి ఓటర్లను కలిసి